నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. నేను విజయ్. శుభాంశు శుక్లా ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగుతోంది. ఎవరి శుక్లా అంటూ ప్రపంచమంతా గూగుల్ చేస్తోంది. ఎక్కడో యూపీలోని లక్నోకు చెందిన ఈ డేరింగ్ ఫైటర్ పైలట్ మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూసేలా చేశారు. అతడే ఒక సైన్యం, అతడే ఒక ధైర్యం అన్న పదాలకు నిలువెత్తు నిదర్శనంగా మారారు. మిషన్ పైలట్గా 140 కోట్లపై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. నింగిని నెగ్గుతూ, తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతో పాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు. అసలు ఎవరి శుభాంశు శుక్లా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత్, అమెరికా అంతరిక్ష సంస్థలు, ఇస్రో, నాసా కలిపి ఉమ్మడిగా ఈ మిషన్ను చేపట్టాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ మిషన్లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. వారిలో మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్ పాత్ర పోషిస్తున్నారు. ఆమెతో పాటు భారత వైమానిక దళానికి గ్రూప్ కెప్టెన్గా కూడా పనిచేసిన భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరితో పాటు పోలాండ్కు చెందిన స్లావోస్ ఉజ్నాస్కి, విస్నియోవ్స్కి, హంగేరీకి చెందిన టిబోర్ కపు ఈ మిషన్లో పాల్గొన్నారు. ఈ 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని 14 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. సైంటిఫిక్ స్టడీస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, కమర్షియల్ ఆపరేషన్స్ను నిర్వహించనున్నారు. రాకేష్ శర్మ తర్వాత 41 ఏళ్లకు అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్కారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా కూడా శుక్లా ఘనత సాధించారు. For 3 nations, a new chapter in space takes flight. Godspeed AX4. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి ప్రవేశించి ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు ఇప్పుడు దేశమంతటా మార్మోగుతోంది. మానవరహిత అంతరిక్ష యాత్ర దిశగా భారత్ కన్నా కలలను ఓ పక్క నిజం చేస్తూనే తన చిన్ననాటి కలలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు శుభాంశు శుక్లా. రాకేష్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుభాంశు జన్మించారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై శుక్లా మనసు పారేసుకున్నారు. ఆ క్షణమే తాను పైలట్ కావాలన్న కలకు బీజం పడింది. ఈ క్రమంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. అలీగంజ్లోని సిటీ మాంటిస్సోరీ స్కూల్లో చదువుకున్న శుక్లా 2006లో భారత వాయుసేనలో చేరారు. గత 18 ఏళ్లలో సుఖాయ్ 30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్ వంటి అనేక రకాల యుద్ధ విమానాల్లో ఏకంగా 2000 గంటలకు పైగా ప్రయాణించిన ఎక్స్పీరియన్స్ శుక్లా సొంతం. 2024 నుంచి గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. శుక్లా తన కెరీర్లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించారు. ఇక ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన 4 ఆస్ట్రోనాట్ల బృందంలో శుభాంశు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాక్సియం 4 మిషన్కు పైలట్గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశ్చిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. శుభాంశు ఒక క్వాలిఫైడ్ ఫైటర్ కంబాట్ లీడర్, నిపుణుడైన టెస్ట్ పైలట్ కూడా. గుంజన్
అని ముద్దుగా పిలుచుకునే శుక్ల ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. వారి కుటుంబంలో సైన్యంలో చేరిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం కింద ఎంపికైన శుక్ల గత 8 నెలలుగా నాసా, యాక్సియం స్పేస్ సంస్థలతో కలిసి ఈ మిషన్ కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. 5, 4, 3, 2, 1 ignition and lift For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. ఈ సందర్భంగా శుక్లా తండ్రి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శుభాంశు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. శుభాంశు స్కూల్ మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాంశును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలెక్ట్ అయ్యాడు అంటూ వివరించారు. తమకైతే శుభాంశు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. శుభాంశు అంతరిక్ష యాత్రను వీక్షించి తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. తమకివి మరపురాని క్షణాలని శుభాంశు తండ్రి శంభు శుక్లా అన్నారు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ అతడి తల్లి ఆశ భావోద్వేగానికి గురయ్యారు. సోవియట్ యూనియన్ సల్యూట్ 7 స్పేస్ మిషన్లో భాగంగా రాకేష్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. అక్కడి నుంచి భూమి ఎలా కనిపిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిరా ప్రశ్నకు బదులుగా సారే జహాసే అచ్చా అంటూ రాకేష్ శర్మ ఇచ్చిన భావోద్వేగ పూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది. రాకేష్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచారు. తన ముగ్గురు సహచర వ్యోమగాములు, మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, అలాగే పోలాండ్, హంగేరీకి చెందిన మిషన్ స్పెషలిస్టులు స్లావోస్ ఉస్నాక్స్కి, అదేవిధంగా టైబర్ కపూతో కలిసి శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు గడుపుతారు. సుమారు 60 ప్రయోగాలు నిర్వహించనున్నారు. వీటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నంతకాలం శుభాంశును షుక్స్ అనే సాంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాక్సియం 4 వ్యోమ నౌకలో కూడా వ్యోమగాములు 4 గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక అంతరిక్ష యాత్రకు బయలుదేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచ్చిన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాక్సియం 4 యాత్రకు బయలుదేరే ముందు శుభాంశు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందే మాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్ లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లేలిస్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశీ సినిమాలోని సూపర్ హిట్ పాట యూ హీ చలా చల్ రహీ, కిత్నీ హసీన్ హే ఏ దునియా తదితర పాటలు అందులో ఉన్నాయి. 5, 4, 3, 2, 1 ignition and lift For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. మిషన్ ప్రారంభానికి ముందు శుభాంశు శుక్లా తన భార్యకు, తనకు అండగా నిలిచిన అందరికీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తన భార్యను ఉద్దేశించి అద్భుతమైన భాగస్వామిగా నిలిచిన కామ్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఆమె లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదంటూ ఆమెకు వీడ్కోలు చెబుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఒక అద్దానికి అవతల తన భార్య, యువతల తాను ఉన్న ఫోటో అది. 3వ తరగతి నుంచి వీరిద్దరూ ఒకే బడిలో చదివారు. తాము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని, శుక్లా తనకు గుంజన్గా తెలుసని, తరగతి గదిలో ఎక్కువగా సిగ్గుపడే శుభాంశు ఇప్పుడిలా ఎంతో మందికి స్ఫూర్తినివ్వడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని కామ్నా తెలిపారు.
యాక్సియం 4 మిషన్లో పాల్గొంటున్న నలుగురు వ్యోమగాములతో పాటు జాయ్ అనే 5 అంగుళాల బొమ్మను కూడా జీరో జీ ఇండికేటర్గా పంపిస్తున్నారు. అంటే జీరో గ్రావిటీ ఇండికేటర్ అని అర్థం. సాధారణంగా రోదసి యాత్రల్లో జీరో జీ ఇండికేటర్గా సాఫ్ట్ టాయ్స్ ను పంపిస్తుంటారు. వ్యోమనౌక భూ వాతావరణాన్ని దాటి రోదసిలోకి ప్రవేశించగానే దారం కట్టి ఉన్న జీరో జీ ఇండికేటర్ బొమ్మ గాల్లోకి లేస్తుంది. దీంతో తాము భారరహిత స్థితిలోకి ప్రవేశించినట్లు వ్యోమగాములకు అర్థమైపోతుంది. ఇంతకీ ఈ మిషన్కు ఈ బొమ్మే ఎందుకు ఎంచుకున్నారంటే భారత్తో పాటు హంగరీ, పోలాండ్ దేశాల సంస్కృతుల్లో కూడా హంసకు ప్రత్యేక స్థానం ఉంది. మన దేశంలో హంసను జ్ఞానానికి, స్వచ్ఛతకు, సత్యానికి ప్రతీకగా భావిస్తారు. పోలాండ్లోనూ దాన్ని స్వచ్ఛతకు, విశ్వాసానికి, హంగరీలో విశ్వాసానికి, అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. 3 దేశాల్లోనూ హంసకున్న ప్రాముఖ్యాన్ని గుర్తుగా ఈ బొమ్మను జీరో జీ ఇండికేటర్గా ఎంపిక చేశారు. భారత సంస్కృతిలో హంసను సరస్వతీదేవికి వాహనంగా భావిస్తామని, అందుకే దీన్ని తీసుకెళ్తున్నామని శుభాంశు శుక్లా తెలిపారు. Namaskar from space. I'm thrilled to be here with my fellow astronauts, as Peggy said, 1 veteran and 3 rookies, and wow, what a ride it was. Frankly, when I was sitting in the capsule in Grace yesterday on the launch pad, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. The excitement and all was, probably far away. It was just the feeling that let's just leave here. But when the ride started, it was something like you're getting pushed back into the seat. It was an amazing ride. And then suddenly, nothing. Everything silenced, and you were just floating. You unbuckle and you were just floating in the silence of vacuum. It was an amazing feeling. I wanted to take this opportunity to thank everyone who has been a part of this. I understand that this is not a personal accomplishment. It is a collective achievement of each and every one of you who has been a part of this journey, and to make this possible, I really want to thank each one of you. Also to family and friends, your support has mattered so much. This is so much because of all of you guys. We showed you joy and grace. This is swan, a great symbol. It looks really cute, but we have a very important swan in our Indian culture, which we are about. Swan symbolizes wisdom. It also has the ability to discern needs to be focused on and what does not. So basically, the golden age of distraction, I would say. So this means a lot more, not just a zero G indicator for us. And I think that we all have symbolism in Poland and in Hungary, in India as well. So I think this looks like a coincidence, but it is not. That it has more meaning than what we are attaching it to it. The capsule itself, Grace, has been very kind. I was not feeling very great when we, got shot into the vacuum. But since yesterday, I've been told that I've been sleeping a lot, which is a good sign. So I think that's a great sign. I'm getting used to this quite well, enjoying the views, enjoying the entire experience, learning like a baby, learning the new steps, learning how to walk, learning how to control yourself, everything, learning how to eat, I think. So it's a new environment, new challenge, and I'm really enjoying this experience with my fellow astronauts here. And it's good to make mistakes, but it's better to see somebody else do that too. So it has been a fun time up here. That is all I have to say. Thank you so much, guys, for making this happen, and I'm sure that we are going to have a great time. And with this, I will hand over to Tibor now. మొత్తానికి దాదాపు 40 ఏళ్ల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. ఇది మన దేశానికి మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయోగాల్లో ఒక పెద్ద ముందడుగనే చెప్పాలి. ఈ యాక్సియం 4 మిషన్ కింద అంతరిక్ష కేంద్రంలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. 60 ప్రయోగాల ఉమ్మడి సహకారంతో జరుగుతాయి. ఇవి బయోసైన్స్, మానవ ఆరోగ్యం, అంతరిక్ష జీవిత వ్యవస్థ, అధునాతన సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. వీటిలో భారతదేశం నుంచి 7 పరిశోధనా ప్రాజెక్టులు, యుఎస్ నుండి 5 ఉన్నాయి. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లా భాగస్వామ్యం నుంచి భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుంది.
ఈ మిషన్ ద్వారా ISSకు శుక్లా వెళ్లడం వల్ల స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటి వాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది. అంతేకాదు, శిక్షణలో భాగమైన కృత్రిమ భారరహిత స్థితి కాకుండా నిజమైన భారరహిత స్థితిని అనుభవిస్తారు. ఇవి ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే గగన్యాన్ మిషన్కు కూడా శుక్లా టాప్ కంటెండర్స్లో ఒకరుగా నిలిచారు. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా చేపట్టబోయే ప్రయోగాలు గగన్యాన్ మిషన్కు కూడా ఒక బలమైన పునాదిని వేయడానికి పనికొస్తాయి. Spacecraft carrying Axiom Mission 4 and their 4 astronauts. Axiom Mission 4 crew have arrived to the International Space Station at 5:31 a.m. Central Time over the North Atlantic as the two orbiting around the Earth. Axiom Mission 4, welcome aboard the International Space Station. Pilot Shubhanshu Shukla is the next one to come across representing ISRO. It is his first space flight for Peggy Whitson, her return to the International Space Station on her 5th flight, second. And there they all are, waving back at our coverage here inside the International Space Station Flight Control Room. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరిన్ని ప్రత్యేకమైన కథనాలతో మరోసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.